ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాల్లో ఓజీ మూవీ 1, కాంతారా మూవీ 2 ఈ రెండు భారీ హైప్తో విడుదలయ్యాయి. ఓజీ మూవీకి అభిమానుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అదేవిధంగా కాంతారా మూవీ మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అవ్వడంతో రెండో భాగంపై సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అలా కాంతారా చాప్టర్ 1 సినిమాపై షూటింగ్ ప్రారంభం దశ నుండే అంచనాలున్నాయి. ఇక ఆ తర్వాత థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు మరింత పెరిగాయి. అలా భారీ హైప్తో వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా విడుదలకు రోజు ముందు ప్రీమియర్ షో వేశారు. ఈ షోస్ని చూసిన ఆడియన్స్ పూనకాలొచ్చి ఊగిపోతూ ట్వీట్లు కూడా చేశారు. ఈ మధ్య కాలంలో ఒక పాన్ ఇండియా చిత్రానికి ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రావడం ఎప్పుడు జరగలేదు. అయితే ఆ టాక్కి ఈ చిత్రానికి డొమెస్టిక్ మార్కెట్లో మంచి వసూళ్లను రాబట్టేలా చేస్తున్నప్పటికీ ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం దారుణమైన వసూళ్లు నమోదు చేసుకుంటుంది కాంతారా చాప్టర్ 1 మూవీ. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో నుండే ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను తీవ్రమైన నిరాశకు గురిచేసింది. $9 మిలియన్ పెట్టి ఈ సినిమాను నార్త్ అమెరికా థియేటర్స్ రైట్స్ కొనుగోలు చేశారు. కానీ 5 రోజుల్లో వచ్చిన కేవలం వసూళ్లు మాత్రం 2.7 మిలియన్లు మాత్రమే. ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పాలి. అయితే ఓజీ మూవీకి వస్తే కేవలం ప్రీమియర్స్తోనే 3 మిలియన్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ 3 మిలియన్ల గ్రాస్ని ఇప్పటికీ కాంతారా చాప్టర్ 1 టచ్ చేయలేదు. ట్రెండ్ను చూస్తుంటే ఈ చిత్రం ఫుల్ రన్లో కనీసం ఓజీ ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు వసూళ్లను కూడా దాటడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. $9 మిలియన్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఒక సినిమాకు పాజిటివ్ టాక్ మీద ఇంత దారుణమైన వసూళ్లు రావడం హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు. పాజిటివ్ టాక్ వస్తేనే ఇలా ఉందంటే పొరపాటున ఫ్లాప్ టాక్ వచ్చి ఉండుంటే ఎలా ఉండేదో, డిజాస్టర్గా బాప్ అయ్యేదేమో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. డొమెస్టిక్ మార్కెట్ అనగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. కేవలం కర్ణాటకలో మాత్రం ఈ చిత్రం వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నేడు కూడా ఆ ప్రాంతంలో అడ్వాన్స్ బుకింగ్ సెలవు దినాన్ని తలపిస్తుంది. ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మూవీ ఇప్పటి వరకు 140 కోట్ల షేర్ వసూళ్లను రాబడితే కాంతారా చాప్టర్ 1 మూవీ మాత్రం 40 కోట్ల షేర్ మాత్రమే వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కాంతారా మూవీ 90 కోట్ల బిజినెస్ చేస్తే 40 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇంకా దాదాపు 55 కోట్ల షేర్ వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఓవర్సీస్లో మాత్రం ఓజీ మూవీ కుమ్మేసిందనే చెప్పాలి. ఇప్పటికీ ఆ కలెక్షన్లను ఇంకా అందుకోలేదంటే ఏ రేంజ్ ర్యాంపేజ్ సృష్టించాడో పవన్ కళ్యాణ్ ఓవర్సీస్లో మనకి ఇప్పటికే అర్థమయ్యింది. ఓజీ మూవీకి భారీ లాభాలు కూడా ఓవర్సీస్ నుండే వస్తున్నాయి. ఏది ఏమైనా కాంతారా మూవీపై ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పైచేయి సాధించింది ఓవర్సీస్ మార్కెట్లో.